సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలంటూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వైఎస్ జగన్ హయాంలో అందరికీ బీమా కల్పించి రైతులను ఆదుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ భూములన్నీ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తోందని మండిపడ్డారు. 2024-25కు సంబంధించిన అన్నదాత సుఖీభవ డబ్బు కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కౌలు రైతులు డిమాండ్ చేశారు. కౌలు రైతుల డిమాండ్లకు సంబంధించి మరింత సమాచారం కాకినాడ కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎకరాకు 25,000 రూపాయల పరిహారం అందించాలని కోరడంతో పాటుగా 2024-25 అన్నదాత సుఖీభవన్ కూడా కౌలు రైతులకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది పంట కోల్పోయిన రైతులంతా కూడా తమ వరికంకులు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక కాజూరు మండలంలోనే 18,500 ఎకరాలు పంట వేస్తే అందులో 9,000 ఎకరాలు పైబడి నష్టం జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఈవేళ ఈ పంట నష్ట పరిహారం రాస్తే 33% రాస్తామని చెప్పి అంటున్నారు. అందులో ఆ సర్వే నెంబర్లో ఏదైతే ఉన్నదో ఆ సర్వే నెంబర్లో మిగతా పంట కొనుగోలు చేయనని చెప్పి ప్రభుత్వం తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుచేత ఏది ఏమైనా రైతులందరూ కూడా పండించినటువంటి పంటని దొంగతనంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఒక జీవో జారీ చేశారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే నష్టపరిహారం కోసం అని చెప్పి అంత ఆశగా చూస్తే డిజిటల్ మీడియా కోసం అని చెప్పి ఆయన 200 కోట్లు విడుదల చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు కౌలు రైతులుగా? వాస్తవంగా ఏంటంటే ఈ ప్రభుత్వం కౌలు రైతుల్ని నమ్మించి దగా చేస్తుంది. కారణం ఏంటంటే పాత ప్రభుత్వం చట్టాన్ని మేము మార్చేస్తున్నామని ముసాయిదా తయారు చేసి రైతుల దగ్గర అభిప్రాయాలు తీసుకుని మూట కట్టి అటకమే పెట్టారు. అంటే అభిప్రాయాలు తీసుకుంటారు, మోసం చేస్తారు. రెండోది డబ్బులు విచ్చలవిడిగా వీళ్ళ సంతోషాలకి సరదాలకి ఖర్చు పెడుతున్నారు. మోడీ గారిని విశాఖపట్నం తీసుకొచ్చి 100 కోట్లు యోగాంధ్ర ఖర్చు పెట్టారు. మొన్న కర్నూలు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో 4-5 సార్లు వచ్చింది. సుమారుగా 1,500 కోట్ల రూపాయలు మోడీ పర్యటన కోసమే ఖర్చు పెట్టారు. అట్లాగే బహుశా పేపర్లో సోషల్ మీడియాలో వస్తుంది, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు హైదరాబాద్ ఇక్కడికి సిటీ బస్సులు తిరిగినట్టు తిరిగేస్తున్నారు హెలికాప్టర్లో. కాబట్టి అంతకు బోళ్ళంత ఖర్చు పెడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ దేశానికి అన్నం పెట్టే సాగుదారులైన ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకి ఈ ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వట్లేదు. పైగా ఈ సీజన్లో యూరియా దొరకలేదు, బ్లాక్ లో కొనుక్కున్నారు. అంటే పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నా వీళ్ళ భూముల్ని వీళ్ళ ఖాళీ చేయించి కార్పొరేట్లు కట్టబెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనిపిస్తుంది. అన్నదాత సుఖీభవ పంట ఎయ్యని పట్టణాల్లో ఉన్న ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న భూ యజమానులకు వేశారు. వాస్తవంగా పంట వేసిన వాళ్ళకి చేయాల. రెండోది పాత ప్రభుత్వం రూపాయి కట్టించుకుని మొత్తం అన్ని పంటలకి అన్ని భూములకి ఇన్సూరెన్స్ చేశారు, పంటల బీమా చేశారు. వీళ్ళు రైతుల ఇష్టం అన్నారు. ఇప్పుడు రైతు 860 రూపాయలు కడితే గాని వరికి కేంద్రం రాష్ట్రం కలిపి అయితేనే పంటల బీమా అవుతుంది. ఈ ప్రభుత్వ నిర్ణయం దారుణంగా పంటల బీమా దక్కకుండా చేయడానికి కారణమైంది. ఇట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, గతంలో ఉన్న ఇన్సూరెన్స్ పథకాన్ని రద్దు చేస్తారు. మీరు ఎవరికి మేలు చేసే ఉద్దేశం అని చెప్పేసి ప్రభుత్వాన్ని పరిశీలిస్తే చాలా దారుణంగా కంపెనీలకి లాభం చేకూర్చేట్టుంది, కానీ కౌలు రైతులు మేలు చేసేట్లేదు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉంటేనే మనకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉంటుంది. మరి మీరు ఇన్సూరెన్స్ కట్టారు? కట్టలేదండి, మేము కట్టలేదు. వాళ్ళు కట్టించుకోదు, మనం కట్టలేదు. మరి ఇంత ముందరగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినప్పుడు మరి ఆయన కట్టాడు కాబట్టి మనకు వచ్చేయండి. ఇప్పుడు వీళ్ళేమో ఒకవేళ గింజరాన్ని మిగిలితే అమ్ముకున్నా కుదరదు, ఇన్సూరెన్స్ చేస్తే ఈ ఖర్చు చేస్తే అని చెప్తున్నారు సార్. వాళ్ళు ఏమో ఇలా పోయి సార్ ఏం పని చేయవు. పాలు పోసుకునే టైంలో వచ్చేసింది కదా, పని చేయవండి. ఈ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నష్టపరిహారం ఏమైనా ఇవ్వకపోతే మా పని ఇంకా ఏ పురుగు ముందు తాగి చచ్చిపోవడం అండి, అంతే అండి. గవర్నమెంట్ చూడబోతే సారా ఏదో తాగి చచ్చిపోవడం, ఇంక చేయలేమండి. యాక్షన్ మనం చేయలేము.
ఇది చూస్తాం, అన్నదాత ఆవేదన ఒకటే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే పంట నష్టపోయారో ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి. అది కూడా ఈ క్రాప్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం పంట నష్ట అంచనాలు వేసి జియో ట్యాగ్ తీసి నష్టపోయిన రైతుకు సకాలంలో పరిహారం అందించాలి. దీంతో పాటుగా 2024-25 సంబంధించిన అన్నదాత సుఖీభావ కూడా కౌలు రైతులకు అందించాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.